ప్రైవేటు వాళ్ళని ప్రోత్సహించడంలో తప్పు లేదు. వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులకు సంబంధించినటువంటిది ఏర్పాటు చేయడంలో తప్పు లేదు. కానీ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయడం ఏంటో అర్థం కావట్లేదు. మెడికల్ కళాశాలలు ప్రభుత్వపు సొమ్ముతో కట్టిన వాటిని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ అదేమంటే పీపీపీ మనకు నిర్వహించుకోవడం చేత కాదు, వాళ్ళైతే నిర్వహిస్తారని చెప్తున్నారు. ఇప్పుడు పోర్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు రామాయపట్నం పోర్టు పెట్టుబడి పెట్టింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చక్కగా నిర్వహించుకోవచ్చు, డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికే వస్తాయి. గత ప్రభుత్వం ఆ ఉద్దేశంతోనే చేసింది. ఓకే, ఆ ప్రభుత్వం మీద మనకు నచ్చకపోతే కనుక మనకు కావాల్సిన కాంట్రాక్టర్ని ఎవరినో పెట్టుకోవాలి, అంతేగాని దాన్ని తీసుకెళ్ళిపోయి సాంతం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పడేయడం ఏంటి అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. సాక్షి రాసుకొచ్చింది. నిజమైతే మాత్రం ప్రభుత్వం చాలా పెద్ద తప్పే చేస్తుంది. దాదాపు 5,000 కోట్ల విలువైన పోర్టు అప్పనంగా అప్పగింత 1,500 కోట్లకే ప్రైవేట్ పరం. అది కూడా ఇప్పుడు సగం గడితే చాలు. పోర్టు పనుల్లో మిగిలిపోయిన 5% కూడా ప్రభుత్వమే పూర్తి చేసి ఇచ్చేలా షరతు. పోర్టు కోసం తీసుకున్న 2,079 కోట్ల అప్పు తీర్చాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. తొలి దశలో 850 ఎకరాల్లో రామాయపట్నంని సిద్ధం చేసిన జగన్ సర్కార్ గత ప్రభుత్వంలోనే 95% పైగా పోర్టు పనులు పూర్తి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రైవేట్ చేతుల్లో పెడుతున్న బాబు సర్కార్ పోర్టు విస్తరణకు అవసరమైన భూమి సైతం ఎకరం కేవలం రూపాయికే 50 ఏళ్ల పాటు నిర్వహించుకునే ప్రైవేట్ సంస్థకు దారాదత్తం. నామమాత్రంగా కేవలం 12% ఈక్విటీ యాజమాన్య హక్కులన్నీ ప్రైవేట్ సంస్థకి. ఇది మనల్ని సమర్థించేవాళ్ళు సమర్థించవచ్చు కాక, కానీ భవిష్యత్ తరాలకు వచ్చేటటువంటి ఒక చక్కటి సంపద సృష్టి ఆదాయాన్ని ప్రైవేటు వాడికి దోచిపెడుతున్నాం అన్నటువంటి విషయాన్ని దాస్తే దాగని సత్యం. బట్ విద్యావంతులైనటువంటి మూర్ఖుల యొక్క అండతో ఏమైనా చేయొచ్చు.